హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. ఇదైతే చాలా రా బర్త్డే వ్లాగ్. ఆ రోజు ఒక షూట్ ఉంటే వెళ్ళి అలసిపోయి వచ్చి అలానే కూర్చున్నాను. నైట్ 11:40 అలా అయింది. అంటే 12 అయితే బర్త్డే వస్తుంది. ఈసారి అయితే బర్త్డేకి పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. అసలు వ్లాగ్ చేయాలని ప్లాన్ లేకుండే, కానీ న్యాచురల్ వ్లాగ్ బర్త్డే రోజు సింపుల్ గా ఎలా ఉంటది అని చేయాలనుకున్నాను. ఇంకా మా దైవికి వచ్చాక ఇట్స్ ఫస్ట్ బర్త్డే కాబట్టి అది నాకు చాలా స్పెషల్. అలా టైం చూస్తుంటే అప్పుడే మా సాయి బొకే తీసుకొని వచ్చారు. ఏమన్నుందా బొకే? వావ్, ఇట్స్ వావ్. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను అసలు బొకే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే కస్టమైజ్డ్ బొకే తీసుకొని వచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉండే. రెడ్ రోజా మస్తుందనా. సో మచ్ హ్యాపీ బర్త్డే. ఐఎమ్ లైక్ ఫ్లవర్ గర్ల్. అంటే బొకేస్ కానీ సింపుల్ ఫ్లవర్స్ చూస్తే చాలా ఎక్సైట్ అయిపోతా. ఏదో బిగ్ థింగ్స్ కాదు, ఇలాంటి సింపుల్ థింగ్స్. అది సాయికి తెలుసు, అందుకే ఇలా బొకే తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాడు. బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకోవాలని ఉంది నాకు. ఇప్పుడు పింక్ డ్రెస్ కావాలి. నాకు తెలియదు, ఇందులో పింక్ కలర్ ఉంది. నాకు పింక్ డ్రెస్ కావాలి. ఈ కలర్ కావాలని నువ్వు చేపించావా? ఎక్కడ రావణుడు సీత కోసం సప్త సముద్రాలు దాటిపోవడం. సప్త సముద్రాలు, ఈ బొకే కోసం సప్త సముద్రాలు దొరుకుతుందా? లెట్స్ సీ ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారు. ఫస్ట్ చెప్పేటోళ్ళు అయితే పక్కనే ఉన్నారు, బట్ ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారో చూద్దాం. ఎవరు కాల్ చేస్తారు అనుకుంటున్నారు రేపు? నాకు ఫస్ట్ మా డాడీ. నో సార్, శ్వేత ఆల్రెడీ మాట్లాడేసి. Thank you. Thank you. Love you. Hey, 12. ఇది హైలైట్. పక్కనే ఉండి కాల్ చేస్తుండే. ఎవరు ఫస్ట్ కాల్ చేస్తారంటే చెప్పు. హలో. థ్యాంక్ యూ నాన్న. అనుకున్నా ఇగో. ఏ నోఫే కాల్ చేస్తున్నాడు. క్రేజీ. అట్లా గెస్ చేసినావు ఇప్పుడు. అదే కదా, మా అమ్మ నిద్రలో నుంచి లేసి వచ్చింది. గైస్ పడుకోవచ్చు కదా. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే చెప్పనా? థ్యాంక్ యూ. నాకు నా 6 అని చెప్తుంది ఏంటంటే, కేక్ బొకేనే కాకుండా సంథింగ్ యు ఆర్ హైడింగ్ అని. హైడ్ అయితే చేస్తున్నా. ఏంటది? నా గుండెకాయ లోపల పెట్టుకో. ఇవే గైస్, ఇవే మీకు కనిపించని సాయి ఇదే. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ శ్వేత కాల్ చేసింది, గిఫ్ట్ పంపించింది అనమాట. సో నేనే వీడియో కాల్ చేసి తన ముందే ఓపెన్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ ఈ బర్త్డేకి నేను శ్వేతని చాలా అంటే చాలా మిస్ అయ్యాను. సో లాస్ట్ బర్త్డేకి కలిసి ఉండే కదా, సో ఈ బర్త్డేకి యూఎస్కి వెళ్ళిపోయింది. అందుకే నాకు ఈసారి పెద్దగా బర్త్డే ప్లాన్స్ కూడా లేవు. ఇంకా మా దైవికి కూడా చిన్నగా ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనుకోలేము. ఇక్కడైతే శ్వేత పంపించిన గిఫ్ట్ ఓపెన్ చేశాను. చాలా బ్యూటిఫుల్ ఉండే. ఓ ఫోన్ ఎంత కరెక్ట్గా గెస్ చేసినా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. వస్తుందే, క్రేజీ ఉంది. వావ్, చూడు వస్తుంది కదా, చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి నేను సెల్ఫ్ గిఫ్ట్ ఏదన్నా ఒకటి చేసుకుంటా, బట్ ఇయర్ ఏ గిఫ్ట్ చేసుకోలేదు బికాస్ టైం లేకుండే తీసుకోవడానికి కూడా. మా శ్వేత నేను ఏదైతే గిఫ్ట్ తీసుకోవాలి అని అనుకున్నానో టైం లేక తీసుకోలేదో అదే పంపించింది. చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. నెక్స్ట్ మా మాన్సి కూడా కాల్ చేసింది బర్త్డే విష్ చేయడానికి. సో అందరితో అలా మాట్లాడుతూ ఉన్నాము. యాక్చువల్లీ ఫ్యామిలీ అందరం మాన్సిని చాలా మిస్ అవుతున్నాం. అన్ని మెయిన్ ఈవెంట్స్ కి ఫెస్టివల్స్ కి మిస్ అవుతుంది, ఇక్కడికి రాలేకపోతుంది అని. నెక్స్ట్ డే డెఫినెట్ గా వస్తానది చూడాలి. ఇంకా ఇక్కడైతే కేక్ ఓపెన్ చేస్తున్నారు. ఎంత ప్రిటీ ఉంది కదా. నాకు ఈ పింక్ వన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్ ఉందో కేక్ అయితే. నాకు ఇలాంటి చిన్న క్యూట్ కేక్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే అసలు కేక్ అయితే 2-3 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేదాన్ని. ఇప్పుడు అంత తినాలనిపించట్లేదు, బట్ కేక్ చిన్న ఉంటే బాగా అనిపిస్తాయి. బర్త్డే కన్నా 2-3 days బిఫోర్ నేను బర్త్డే కోసం అనేసి అవుట్ఫిట్ ప్రిపేర్ చేసుకున్నాను. సో దానికోసం షూట్ చేశాను అనమాట. అది కమింగ్ వీడియోస్లో పెడతాను చూడండి. అది నేను అనుకున్న డ్రీమీ బర్త్డే డెకోర్ అనమాట. అది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆ రోజేమో కేక్ చాలా పెద్దగా వచ్చింది, నాకు నచ్చలేదు. సాయి అందుకే స్పెషల్గా చిన్న కేక్ ఆర్డర్ చేశారు. చూడండి గైస్, నాకు వీడియో కాల్లో ఉన్నారు ఇద్దరు.
ఇద్దరు టెక్సాస్ ఉంటారు, ఇద్దరు వీడియో కాల్ ఇక్కడ నుంచి. అదే కదా. ఇగో ఓకే ఓకే, ఇది పక్కా ఎయిర్పోర్ట్స్ గైస్, కాకపోతే ఇది ఓపెన్ చేద్దాం. అదే గెస్ అయిపోతుంది ఏందో. ఇది ఎయిర్పోర్ట్స్ అది కాదు, అది 100% ఎయిర్పోర్ట్స్. ఇది డామ్ షూర్ బల్ల గుద్ది చెప్తా. అంత షూర్ షార్ట్గా ఎందుకు చెప్పానంటే 3 months నుంచి నేను అసలు ఎయిర్పోర్ట్స్ వాడట్లేదు అండ్ అవి నావి ఖరాబ్ అయిపోయాయి అనమాట. సో అవి రిపేర్ చేయించమని చెప్తే కూడా రిపేర్ చేయించట్లేదు, ఏమైందో కనుక్కోమని చెప్తే. సో ఇంకా అవి న్యూవి తీసుకొచ్చాడు అనేసి అంత ప్రిటీ స్ట్రాంగ్గా ఉండే నేను. కష్టమవుతుందని చెప్పి 3-in-1 చార్జర్ తీసుకున్నాం. 3-in-1 చార్జరా అంటే ఐఫోన్కి, ఎయిర్పోర్ట్స్కి, ఫోన్కి ఒకటేసారి పెట్టొచ్చు. వాట్ ఏ విజన్, వాట్ ఏ టాలెంట్. పిచ్చోళ్ళు అయిపోయారు టీం అంతా. అదే కదా, నేను ఏదో డాల్ నేను చెప్పిన డాల్ కాదని, డాల్ సిమిలర్. సాయి నాకు 3-in-1 చార్జర్ గిఫ్ట్ చేశారనమాట. అంటే యాపిల్ది ఐ వాచ్ ఇంకా ఫోన్ అండ్ ఎయిర్పోర్ట్స్కి కూడా ఒకేసారి ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇది మనకి పోర్టబుల్గా మనం క్యారీ చేయొచ్చు ఈజీగా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మల్టిపుల్ చార్జెస్ కాకుండా ఒకటే తీసుకొని వెళ్ళొచ్చు అని ఇది గిఫ్ట్ చేశారు. నాకు తెలిసి ఇది నాకన్నా ఎక్కువ మా సాయి యూస్ చేస్తాడు, ఆయనకే ఎక్కువ యూస్ఫుల్ పక్కాగా. సో నాకైతే గిఫ్ట్ కానీ ఇచ్చిండు, కాకపోతే సాయి ఎక్కువ యూస్ చేస్తాడు. అది అంటే బర్త్డేకి ఇంకేం గిఫ్ట్ ఆలోచించాలని దాచిపెట్టి తెచ్చి ఈ ఎయిర్పోర్ట్స్ అయితే నేనే యూస్ చేస్తాను, నావి పాతవి వర్క్ అవ్వట్లేదు సరిగ్గా. సో అందుకే ఇవి ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ అనమాట. లాస్ట్ ఇయర్ బర్త్డేకి సాయి నాకు 4 watches గిఫ్ట్ చేశారు, అన్ని బెస్ట్ బ్రాండ్స్వే. కాకపోతే అవి సరిగ్గా యూస్ చేసే టైం అంత రావట్లేదు నాకు. సో ఈసారి గిఫ్ట్స్ ఎక్కువ వద్దు అని చెప్పాను ముందే. హ్యాపీ బర్త్డే టు యూ. నాకు ఈ కేక్ అండ్ బొకే అయితే చాలా బాగా నచ్చింది, మస్తు క్యూట్ అనిపించింది. పిక్చర్స్ లో కూడా చాలా బాగా వచ్చాయి. మా దైవిక్ మంచిగా బజ్జున్నాడు, వాడితో కేక్ కట్ చేద్దాం అనుకున్నాను, బట్ మిస్ అయింది, పడుకున్నాడు కదా అని లేపలేదు. ఇంకా ఏంటో నా బర్త్డే రోజు కేక్స్ చాలా మస్తు అనిపిస్తాయి కదా ప్రతిసారి. థ్యాంక్ యూ ఫర్ గిఫ్ట్స్. అంటే నేను గిఫ్ట్ ఉట్టిగా ఇవ్వలేదు, నా బర్త్డేకి అందుకని పెద్ద పెద్ద ఇవ్వాలని. చూసారా గైస్, ఇది విన్నారా? టూ మచ్. నేను మొన్నే అడిగినా కదా నాకు వడ్డానం చెప్పి అని. ఇది బర్త్డే రోజు మార్నింగ్ మా చిన్నోడైతే లేచాడు. మార్నింగ్ లేవగానే వీని ఇలా హగ్ చేసుకొని కూర్చుంటా ఎవ్రీడే. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ ఫీలింగ్. 29th బర్త్డే నాన్న, నాకు 29 కిసెస్ ఇస్తావా ఈరోజు? 29 కిసెస్. నేను యాక్చువల్లీ నాకు 30 years వచ్చేలోపు అయితే నాకు ఒక బేబీ అయినా ఉండాలి అని నేను అనుకున్నట్టు బై గాడ్ గ్రేస్ వచ్చేసాడు వీడు. యాక్చువల్గా అయితే ఈ ఇయర్ ప్లాన్ చేసుకునే వాళ్ళం, కాకపోతే ఎర్లీగానే వచ్చేసాడు. అంతా గాడ్ డిసైడ్స్ కదా. నేను అసలు అనుకోలేదు వీడు వచ్చాక ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్ అనేసి. వీడు నా లక్కీ బేబీ. నా ఫ్రీ టైం మొత్తం వీడితోటే స్పెండ్ చేస్తాను. అసలు వీడి స్మైల్ చూస్తూ ఉండిపోవచ్చు, ఎంత క్యూట్ అనిపిస్తుందో. హ్యాపీ బర్త్డే మమ్మీ అను. హగ్ చేసుకో నన్ను, హగ్ చేసుకో. ఇది హగ్. లాస్ట్ ఇయర్ ఈ టైంకి నా బుజ్జిగాడు బొజ్జలో ఇంతున్నాడు చిన్నగా. 1 yearలో ఎన్ని చేంజెస్ అవుతాయి చూడండి కదా. ఈ ఇయర్ వచ్చేసాడు నా బొంగుడుకొండ. ఎన్ని కిసెస్ చేయాలి నీకు? ఎన్ని కిసెస్? చాలా డేస్ తర్వాత నా ఫేస్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది కదమ్మా. యా, హ్యాపీగా అనిపిస్తుంది. ఐఎమ్ గెట్టింగ్ బ్యాక్ నార్మల్ అనేదే చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్కి వెళ్తున్నాము. ఏదో స్పెషల్గా బర్త్డే అవుట్ఫిట్ అని ఏం లేదు. ఇది నేను 1 year బ్యాక్ తీసుకున్నా. డ్రెస్ వేసుకోలేదు, కొత్తగా అలానే ఉంది. నాకు ఇష్టమైన కలర్ అని తీసుకున్నా కాబట్టి వేసుకున్నా అంతే. నా బుజ్జిగాడు బొజ్జున్నాడు గైస్, చూడండి ఎంత మంచిగా బొజ్జున్నాడో. బర్త్డే చాలా స్పెషల్. ఎందుకు చెప్పు? గెస్ చేయి. మమ్మీకి తెలియదు గైస్, చెప్పాలా? ఈరోజు డేట్ ఎంత? 29. అంత ఫాస్ట్ గా డేస్ అయిపోతున్నాయా అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్తున్నాము, రెడీ అయిపోయాము. మా చెల్లి ఇంకా రెడీ అవుతుంది అనమాట, అందుకే వెయిటింగ్. మేము అందరం రెడీ అయిపోయాము. దాందే లేట్, నైట్ పడుకోదు, మార్నింగ్ లేట్ లేస్తుంది. యూనో టీనేజ్. నేను ఇక్కడ వీడియోలో మాట్లాడుతుంటే నన్ను చూసి నవ్వుతా ఉన్నాడు అనమాట. ఎంత క్యూట్ గా నవ్వుతున్నాడు చూడండి. నా వాయిస్, మెయిన్ గా నా వాయిస్ బాగా గుర్తుపడతాడు వీడు.
పట్టిందా? నేను కొత్త డ్రెస్ వేసుకోవడం ఏమో కానీ మా చిన్నోడికి అయితే కొత్త డ్రెస్ వేసాను గైస్. చాలా క్యూట్ ఉంది. నాకు వాడికి వైట్ వేయడం అంటే చాలా ఇష్టం. వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ ఏంటంటే మా చిన్నోడు మార్నింగ్ లేవగానే మమ్మీ బర్త్డే అని ఎగ్జైట్ అవ్వడం, అలాంటివి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇట్స్ ఎ న్యూ లైఫ్ అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడవుతారా నాన్న అట్లా మమ్మీ బర్త్డే వస్తుందంటే ఎగ్జైట్ అవుతావా? ఎప్పుడవుతావే? ఎప్పుడు? అయ్యో లవ్ యూ నన్ను నవ్వుతున్నా చూడండి బొంగరకొండ. అసలు చూస్తుంటే డే బై డే గ్రోయింగ్ అనమాట. నాకైతే డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి ఏంట్రా బాబు అనిపిస్తుంది. క్యూట్నెస్ అంతా మిస్ అయిపోతాం కదా. సో ముందు ఒక 2 months బ్యాక్ కార్లోకి ఎక్కగానే పడుకునేవాడు ఎంత ఎలాంటి సిచ్యువేషన్ అయినా. కానీ ఇప్పుడేమో విండో బయట నుంచి చూస్తున్నాడు, అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాము అని. ఇప్పుడేమో కార్లో నార్మల్గా కూర్చొని చూస్తున్నాడు. ఇంకా కొన్ని డేస్ అయితే అల్లరి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ స్టేజ్ ఎలా ఉంటుందో నాకైతే ఇప్పుడు నుంచే భయం అవుతుంది. సో ఇప్పుడేమో మొత్తం విండో సైడ్ చూస్తూ ఇవన్నీ ఎలా మూవ్ అవుతున్నాయని చూస్తున్నాడు. ఇక్కడ మా చెల్లి రెడీ అవుతుంది. సో లేట్ అయిపోయిందని చెప్పి కార్లోనే అన్ని తీసుకొచ్చుకొని రెడీ అవుతుంది. మేము ఇక్కడ BHL టెంపుల్కి వచ్చాము. ఎంత బాగుంటుందో ఇక్కడైతే. నాకు బాగా నచ్చుతుంది. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మా దైవిక్ బాబు థర్స్డే రోజు పుట్టాడు. వాడు పుట్టి నుంచి సాయిబాబా టెంపుల్కి వెళ్ళలేదు. సో టెంపుల్కి తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. సో ఎక్కువగా క్రౌడ్ లేని టెంపుల్స్కి వెళ్ళడం నాకు బాగా నచ్చుతుంది. కొంచెం పీస్ఫుల్గా డివోషనల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కువగా క్రౌడ్ ఉంటే అంత మంచిగా మొక్కుకున్న ఫీల్ రాదు నాకు. సో ఇక్కడైతే మంచిగా పూజ చేయించుకున్నాము. నేనైతే నా స్కూల్ డేస్ అప్పటి నుంచి లైక్ 8th క్లాస్ అనుకుంటా అప్పటి నుంచి ఉన్నాను థర్స్డే నాన్ వెజ్ తినకుండా. సో ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతాను. ఇక్కడ అప్పుడే మా నాన్న వచ్చారు. మా నాన్న రావడం లేట్ అయిపోయింది. సో రాగానే నాకు బర్త్డే విషెస్ చెప్తున్నారు అనమాట. సింపుల్ అండ్ పీస్ఫుల్ బర్త్డే, వాట్ ఆల్ ఐ నీడెడ్. ఎందుకంటే నార్మల్గా పార్టీస్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి. సో టెంపుల్కి వెళ్ళి ఇలా ప్రశాంతంగా ఫీల్ అవ్వడం మెయిన్గా ఇది కావాలనుకున్నాను. సో ఇక్కడ గోశాలకు కూడా వచ్చాము. ఇక్కడ మొత్తం ఆవులు ఉన్నాయి. సో ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసాము. ఈ టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. మోస్ట్లీ అందరికీ తెలుసు. నింగంపల్లి BHL ఏరియా కూకట్పల్లి వాళ్ళకు కూడా చాలా మందికి తెలుసు. సో చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఈ టెంపుల్కి ఎంతమంది వెళ్తూ ఉంటారు అని. మా చిన్నోడికి పూజ చేయించడానికి కూడా ఇక్కడికే వచ్చాము. నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను, అదంతా మీరు అందులో చూడండి. సో ఇక్కడైతే చిన్న దూడ అనమాట. లైక్ 3 days అయిందంట పుట్టి. ఎంత క్యూట్గా ఉందో. సో మంచిగా అనిపిస్తుంది చూస్తేనే. సో అలా మంచిగా ప్యాంపర్ చేసాం దాన్ని కూడా. చిన్నప్పుడు అయితే బర్త్డేస్ అనగానే ఫుల్ సెలబ్రేషన్స్ ఉండాలి అని ఉండేది కదా. సో ఇప్పుడైతే అలా అస్సలు అనిపించట్లేదు. ఇట్లా కూల్గా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి బర్త్డే రోజు, ఇట్లా పీస్ఫుల్గా ఉంటే చాలు అని అనిపిస్తుంది. సో యాక్చువల్గా గ్రో అప్ అవుతుంటే అందరికి అలానే ఉంటుందేమో సేమ్ ఫీలింగ్. ఇక్కడైతే చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. యాక్చువల్లీ మెయిన్గా ఈ దూడనే స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇక్కడే ఉండిపోయాం మేము. సో ఈ క్యూట్నెస్ మంచిగా ఇట్లా స్మెల్ చేస్తూ ఉండే బాగా అనిపించింది. అసలు చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. మా చెల్లిదైతే ఈ క్లిప్ చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత క్యూట్. వావ్, ఇద్దరు ఒకేసారి చేసినట్టు అనిపించింది. ఇక్కడ మా చిన్నోడైతే మంచిగా ఒక నాప్ వేస్తున్నాడు. సో డే టైం చిన్న చిన్న నాప్సే వేస్తుంటాడు వాడు 1 hour అట్లా. సో మోస్ట్లీ నైట్ టైమే ఫుల్ ఫ్లెజ్గా పడుకుంటాడు. మేము టెంపుల్కి వెళ్ళిన టైంకి ఎక్కువగా క్రౌడ్ లేదు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. చూస్తున్నారు కదా, నో క్రౌడ్ ఎట్ ఆల్. సో ఆ రోజు కూడా వెదర్ చాలా బాగుంది. యాక్చువల్గా వెదర్ కూడా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో ఎక్కువగా సన్నీ ఉంటే మనం ఉండలేము, హ్యూమిడ్ లాగా అనిపిస్తుంది. సో మంచిగా చల్లగాలి వస్తుంటే ఆ పీస్ఫుల్నెస్ అది వేరే లెవెల్. ఈ వీడియోలో నా ఫేస్ చూసుకుంటుంటే అమ్మ రోజు వాకింగ్ చేస్తున్నందుకు ఏదో కొంచెమైనా తగ్గుతున్నాను అనే ఫీలింగ్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫేస్ కొంచెం చీక్స్ తగ్గుతున్నాయి అని అనిపించింది. నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను ఒక 3 months బిఫోర్ చాలా లావు ఉండే కదా వీడు పుట్టినప్పుడు. సో ఇప్పుడైతే కొంచెం తగ్గుతున్నాను. ఎవ్రీథింగ్ లైక్ పర్మనెంట్ కాదు, మనం ఏదైతే ఉంటామో అది పర్మనెంట్ కాదు అని చెప్తున్నాను అంతే. సో గ్రాడ్యువల్లీ వెయిట్ లాస్ అవ్వడం కూడా వెరీ కామన్ ఆఫ్టర్ డెలివరింగ్ ఏ బేబీ. ఏదో థింగ్స్ అన్నీ ఒకేసారి కాకుండా నేను నా బాడీకి సెటిల్ అవ్వడానికి కొంచెం టైం ఇచ్చాను. ఐ రెస్పెక్ట్ మై బాడీ. సో అందుకే ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గుతున్నాను, వెరీ స్లోలీ. సో ఇట్ టేక్స్ టైం, బట్ డెఫినెట్గా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ దివ్య అయిపోతాను డెఫినెట్గా. అంటే నాలాగా ఇలానే ఎవరైనా డెలివరీ తర్వాత ఫుల్గా వెయిట్ గెయిన్ అయ్యి చాలా వరీ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. ఇట్స్ వెరీ కామన్ గైస్.
టేక్ సమ్ టైం. మనం ఒక లైఫ్ని ఇచ్చాము అంటే మన బాడీలో చాలా చేంజెస్ అవ్వడం వెరీ కామన్. సో చాలామంది లావుగా అవుతారు, కొంతమంది చాలా సన్నం అయిపోతారు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ బాడీ టైప్. ఎవరు నన్ను లైక్ చెబ్బిగా అయ్యావన్నా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే ఐ నో ఐ కెన్ రెడ్యూస్ వెయిట్ వెరీ సింప్లీ. బట్ చిన్నోడి కోసం హెల్త్ నాది ఫస్ట్ బాగుంటే నేను వాడిని బాగా చూసుకోగలుగుతాను అనే ఇంటెన్షన్ తోటి నేను అంటే హరీబెరీగా అన్ని స్టెప్స్ తీసుకోలేదు. సో ఇప్పుడు కొంచెం సెటిల్ డౌన్ అయ్యి డైట్ స్టార్ట్ చేయకముందే నేను చాలా వెయిట్ లాస్ అయినట్టు నా ఫేస్లో తెలిసిపోతుంది. సో ఇంకా నేను ప్రాపర్ డైట్ స్టార్ట్ చేశాక ఇంకా ఎంత వెయిట్ లాస్ అవుతానో అని అనిపిస్తుంది నాకైతే. కానీ మీరందరూ అయితే నన్ను చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను చబ్బీగా అయినా మీరు క్యూట్గా ఉన్నారు దివ్య గారు, చబ్బీగా ఉన్నా ఇలానే ఉండండి అని చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ గుర్తుంది, నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేశారో అనేది. థ్యాంక్స్ ఎ లాట్. సో ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇక్కడ మా మమ్మీ డాడీ స్వీట్ తినిపిస్తామని కూర్చున్నారు. సో నేను యాక్చువల్లీ ఎక్కువగా స్వీట్స్ తినట్లేదు. నా ఫేవరెట్ స్వీట్స్ అయితే నాకు చాలా ఇష్టం, కాకపోతే కొంచెం స్వీట్స్ అవాయిడ్ చేస్తున్నా. సో బర్త్డే రోజైనా స్వీట్ తినమ్మా తినమ్మా అని తినిపిస్తున్నారు. మమ్మీ డాడీకి అయితే చిన్నోడు వచ్చినప్పటి నుంచి మొత్తం వాడు ఆడించడమే సరిపోతుంది. ఫుల్ ఆడుకుంటారు వాడితోటి. నెక్స్ట్ ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. బయట రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే నేను నాన్ వెజ్ తినను థర్స్డే అనేసి ఇంకా అందరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. ఇంకా ఇంట్లోనే ఫుడ్ తెచ్చుకొని తిన్నాము. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా ఈశ్వరాభిరామ వినురవేమా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నావా? పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నావా? పువ్వు వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నావా? ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నావా? ఎటువంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఎటువంటిదే నీ ఆత్మ. వటపత్ర సాయికి వరహాల లాలి, నా జీవనేత్నుడికి రతనాల లాలి. ఎదురుపోయింది మా కన్నయ్య. ఏదో నన్ను మంచిగా హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. మోర్ చూడండి ఎట్లా చేస్తున్నాడు. లవ్ యూ సో మచ్ చెప్పు మమ్మీకి. చెప్పు స్మైల్ చెప్పు. స్మైల్ స్మైల్ చేయడా. స్మైల్. టోనీ మామ, స్మైల్. టోనీ మామ. ఇద్దరు లడ్డులు, 1 లడ్డు 2 లడ్డు. కాదు గైస్. కాసేపటికి టోనీ వచ్చాడు. యాక్చువల్లీ బయటకు వెళ్ళి ఫామ్ హౌస్కి వెళ్దామని ఇంట్రెస్ట్ ఉండేవాడికి, కాకపోతే నేనే వద్దులే అన్నాను. సో అందుకే ఇంటికి కేక్ తీసుకొని వచ్చాడు. చిన్నోడైతే చాలా బాగా ఆడిస్తాడు. ఇంటికి వస్తే మొత్తం టోనీతోటే ఉంటాడు మా చిన్నోడైతే. సో మంచిగా ఆడుకుంటాడు వాడు కూడా. నెక్స్ట్ కరెక్ట్గా కేక్ కట్ చేద్దాం అనే టైంకి మంచిగా వీడు ఆడుకొని బజ్జున్నాడు. ఇంకా లడ్డు అనాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే లడ్డు. ఇయర్ మొత్తం మ్యాంగో లాగా స్వీట్ గా ఉండాలి. అది నీ పెట్టాలి, నువ్వు కాదు. నీకు నచ్చుతుందో లేదో అనుకుంటా. హ్యాపీ బర్త్డే. నోట్లో అడగానే ఏ తినండి ఇస్తారు. నాకైతే నచ్చిందిరా. థ్యాంక్ యూ. వెల్కమ్ అక్క. నువ్వు తిన్నావు కదా అందుకే మ్యాంగో తీసుకున్నాం. ఎప్పుడు నార్మల్ గా అందరూ అది తీసుకుంటారు. దానివల్లనే అక్క తింటుంది. వాడు బజ్జున్నాడు గైస్. వాడు ఎంత క్యూట్ గా బజ్జున్నాడు. వాంతో కేక్ కట్ చేద్దాం అనుకుంది, వాడు అనుకోండు. చూడు ఎంత కేక్, చూడు ఎట్లా చేస్తుంది, చూడు క్యూట్. గైస్ కేక్ తినమంటే తింటలేదు, తినమని చెప్పండి గైస్. ప్రేమతో ఇచ్చాను గైస్ కేక్. తిన్నా కదరా, నేను ఇంత ప్రేమతో తెచ్చినందుకే తిన్నారా. లేదు ఇది కూడా తినాలి.
నైట్కి ఏమన్నా తినండి. ఇది సబ్స్క్రైబర్స్ కూడా కేక్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ అందరికి ఈ కేక్ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. విషెస్ చేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ. స్వీట్ ఉండేది బాగుంది. ఇది లాస్ట్ 2 తినొద్దంట, 4 తినాలి. 2 అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఇది లాస్ట్ 3 తినొద్దు. లాస్ట్ చూస్తుంది అదే ఆమెకే ఇస్తున్నాం. ఎంత పెట్టిందో లేదు వీడియోకి మంచి రావాలమ్మా. మూతి మంచిగా పెట్టలేవు, మళ్ళీ తినమ్మా. నీ ఇష్టం మమ్మీ. వీడియో బాగాలేకపోతే మళ్ళీ తిన్నారా బాబు? నువ్వు అక్కడ అమ్మా ఇందాక ఎట్లా తిన్నావుగా తినొచ్చు. హ్యాపీ మీ కూతురు బర్త్డే ఆంటీ. పెళ్లి కావాలేంది? లవర్ దొరకదంట. ఓ దేవుడా గైస్, అప్డేట్ అయిపోయారు. మమ్మీలు అంటే ఏంటో అనుకున్నా. ఇదే లవ్ చేసినాక పెళ్లి చేస్తా. ఇప్పుడు నేను పెడతా అసలు. చేతులను తీసుకుని ఏంటది సరదైనా? మమ్మీ వాడు ఎంత పెట్టినా లావు గాడే పెట్టు. మా బాధ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ కేక్ మొత్తం తినేయచ్చు. నాకు అంత బాగా నచ్చింది, కానీ లావ్ అయిపోతామని తినలేము అంతే. ఇవేమో వేస్తుంది గాయస్, చూడండి సైంటిస్ట్. ఇలా తీసుకుని అలా పెట్టండి. తరుణ్ కి పెట్టమని అడుగుతుండే అట్లా. తరుణ్ కూర్చో. ఇండైరెక్ట్ గా తరుణ్ కి అట్లనే పెట్టమని చెప్తుండు. వీడియో అంట అట్లా పెట్టమన్నాడా మమ్మీ? మొత్తం ఇట్లా తీసి నోట్లో ఊక్కుమన్నాడు. ఆ రోజైతే ఇంట్లో కేక్ తినేటప్పుడు ఫుల్ ఫన్ ఉండే. ఇంకా అప్పటికి మా చిన్నోడు లేచిండు, మంచిగా వాడితో ఆడుకుంటున్నాను ఇక్కడ. సో ఆ రోజు చాలా టైం ఫ్రీ చేసుకున్నాను వాడితో ఆడుకోవడానికి. స్పెషల్గా ఇట్లా మంచిగా టైం స్పెండ్ చేశాను. ఆ రోజు అయితే ఫుల్ ఆడిచ్చాను వాడిని. ఇంకా కాసేపటికి గ్యాంగ్ అందరు వచ్చారు. చూడండి చిన్నది పెట్టే సరిపోదు కొంచెం. నువ్వు మాత్రం అదే ఎంత ఎమ్మి ఉంది తెలుసా? క్రేజీ ఉంది గాయ్స్ అసలు. ఏంటిది? ఇది డ్రై ఫ్రూట్ తెచ్చినా. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎమ్మి ఉంది తెలుసా గాయ్స్? చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే ఇట్లా నోట్లో పెడితే మెల్ట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి తెచ్చినారా? మేమైతే అందరం కలిస్తే ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటాము. శ్వేతు మిస్సింగ్ ఈ వీడియోలో, చాలా మేజర్ మిస్సింగ్ అనమాట. సో తను ఉంటే తనే ప్రిపేర్ చేసేది. ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నారు. నార్మల్లీ కాకుండా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు కుకింగ్ అంటేనే ఒక మంచి ఫన్ అనమాట. హ్యాపీ బర్త్డే టు మీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా అందరం డైట్ చేస్తున్నాం గైస్, కానీ వాళ్ళు తెచ్చినాడు బక్కాయిపోయాడు. ఎంత సైకోయిస్ట్లో చూడండి. మేము ఎట్లా తిన్నాం, డైట్ చీట్ చేసినాం కాబట్టి మిగతా వాళ్ళు చీట్ చేయాలనేది. యాక్చువల్లీ అందరికి ఇష్టం ఈ స్వీట్ అంటే, కానీ తినట్లే. ఎందుకంటే అందరు డైట్ లో.
వీళ్ళందరూ వచ్చేలోపు మా చిన్నోడు మళ్ళీ పడుకొని లేచి చిన్న నాప్ వేసి లేసాడు. ఎంత ముద్దు కూర్చున్నాడు చూడండి ఇక్కడ. సో అందరికీ ఫుల్ ఫేవరెట్ అనమాట వీడు. సో నా బొజ్జలో ఉన్నప్పటి నుంచే ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉండే. వీళ్ళందరూ బాయ్ బాయ్ అని ఫిక్స్ అయిపోయి ఉండే అనమాట. ఇంటికి వస్తే మంచిగా ఫుల్ ఆడిస్తారు. వీళ్ళందరూ ఉన్నారంటే వీడైతే చిన్నోడు రూమ్లో వెళ్ళి పడుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. వీళ్ళందరితోటే మంచిగా ఆడుకోవాలి, ఇక్కడే ఉంటుంది వాడు మనసంతా. మా చిన్నోడికి కూడా నాలాగే అల్లరి ఉండడం ఇష్టం. ఖాళీగా ఎలోన్గా వాడు ఒక్కడే ఉంటే అస్సలు వాడికి నచ్చదు. సో అందరు ఉంటే ఫుల్గా ఎంటర్టైన్ అవుతాడు వాడు కూడా. చాలా మంది పిల్లలకి అంటే నేను వేరే వాళ్ళ పిల్లల్ని చూశాను, వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు కదా, సైలెంట్ ఉండాలి ఇల్లు అనుకుంటారు. మా వాడు అట్లా కాదు. ఇక్కడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో ఇది చికెన్ ఫ్రై. సో అందరూ పెట్టుకొని తింటున్నారు. నేనే ఆ రోజు చాలా మిస్ అయ్యా, ఎందుకంటే ఆ రోజు థర్స్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను. ఫైనల్లీ బర్త్డే రోజు దైవిక్తో కేక్ కట్ చేశాను. బాబుతో కట్ చేసిన ఫస్ట్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు ఇంకా ఈ బర్త్డే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలనిపించలేదు, ఎందుకంటే సింప్లీ లైక్ దట్. లాస్ట్ ఇయర్ బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఫుల్ బిజీ ఉంటున్నా ఈ మధ్య, ఏదో ఒక వీడియోస్ చేయడం కానీ చిన్నోని చూసుకోవడం కానీ. అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం మనకంటూ టైం ఉండేది, నాకు కొంచెం ఫ్రీ టైం దొరికితే నాకు నేను టైం స్పెండ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు వర్క్ కాకుండా నాకు కొంచెం ఫ్రీ టైం దొరికినా నేను చిన్నోడితోటే ఉండాల్సి వస్తుంది. సో నాకంటూ ఫ్రీ టైం అసలు దొరకట్లేదు. నమ్ముతారో లేదో, అంటే ప్రాపర్ స్లీప్ పడుకొని ప్రాపర్గా పడుకొని, అంటే 5 hours కన్నా ఎక్కువగా పడుకొని 6 monthsకి ఎక్కువైపోయింది. దైవికి వచ్చిన నుంచి అసలు నాకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు. సో దానివల్ల కూడా బర్త్డే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా, అలా ఉండే. కాకపోతే నేను నా బర్త్డే షూట్ అయితే చేయాలి, ఇట్లా డ్రీమీ పింట్రెస్టీ బర్త్డే కావాలని నాకు కూడా ఉండే. అందుకే నేనైతే అంటే బర్త్డే కన్నా ముందే నేను కొంచెం ఇట్లా డెకోర్ చేసుకొని పిక్చర్స్ దిగాను. సో దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అరే నా బర్త్డే పిక్చర్స్ ఇలా ఉన్నాయి అని చూసుకోవడానికైనా, హ్యాపీగా చూసి మురిసిపోవడానికి. సో నేను డెకోర్ చేసుకొని దిగాను. సో నెక్స్ట్ వీడియోలో నేను అది అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది అది. ఇక సింపుల్గా ఎవరైనా ఇంట్లోనే డెకోర్ చేసుకోవాలి లేదా ఎవరికైనా సర్ప్రైజ్ చేయాలంటే ఆ డెకోర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను చూడండి. సో అలా ఆల్రెడీ దిగేసా కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే పెద్ద లైక్ బయటకు వెళ్ళి సెలబ్రేషన్. బట్ ఏంటంటే నాకు కొంచెం రెస్ట్ కావాలనుకున్నా. నేను నా బర్త్డే రోజు నా బాడీకి నేను రెస్పెక్ట్ ఇస్తూ ఓకే యూ నీడ్ టు టేక్ రెస్ట్ అని ఈరోజు లిటరల్లీ నమ్ముతారో లేదో నేను అసలు ఏ వర్క్ చేయలేదు, ఎలాంటి ఎడిటింగ్ కానీ ఏ వర్క్ చేయలేదు, ఇట్లా జస్ట్ వీడియో చేస్తున్నా అంతే. దిస్ ఇయర్ నేను మా అత్తయ్యని మిస్ అవుతున్నాను. అత్తయ్య కొంచెం రాలేకపోయారు ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నారు. సో మొన్న ఆల్రెడీ మమ్మీ వాళ్ళ యానివర్సరీకి వచ్చారనమాట. సో అందుకే ఇప్పుడు రాలేకపోయారు. సో మీ అందరితో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి అని చెప్తున్నా కదా. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే సో మా మాన్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. సో షీఈస్ క్యారింగ్. వావ్, కంగ్రాచులేషన్స్ మాన్సీ అండ్ రాకేష్ బ్రో. సో హ్యాపీ ఫర్ యూ బోత్. పెళ్ళికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వరకు రాలేదు, మళ్ళీ ఇంకా బేబీ తోట. ఈ యుఎస్కి వెళ్ళే వాళ్ళందరూ ఇంతే అనుకుంటా, పెళ్లి చేసుకొని వెళ్తారు మళ్ళీ పిల్లల్ని తీసుకొనే వస్తారు. ఏంటి వై లైక్ దిస్? పెళ్లి చేసుకొని యుఎస్కి వెళ్ళే వాళ్ళు ఎవరు నమ్మకండి, మేము వస్తాం ఇండియాకి విజిట్ అవుతాం అంటే నమ్మకండి, అట్లా అంత ఈజీగా ఏం రాదు. సో అలానే అవుతుంది. మా మాన్సీ అయితే వెళ్ళేటప్పుడు నేను 6 monthsకి ఒకసారి వస్తుంది ఇవి డోంట్ వరీ అని చెప్పింది. ఇప్పుడు వరకు రాలేదు. ఏదో ఒక ఫెస్టివల్కి లంచ్ కల్లా బయటకు వెళ్ళే వాళ్ళమేమో, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమేమో ఫెస్టివల్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఐ విష్ మీరు ఏ ఫెస్టివల్ కన్నా ఇక్కడికి వచ్చి, బర్త్డేస్ కాకపోయినా ఏదైనా ఒక ఫెస్టివల్కి ఇక్కడ వచ్చి అందరం ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవడం నాకు దట్ ఈజ్ లైక్ డ్రీమ్ లాగా ఉండిపోయింది ఇప్పుడైతే. ఎందుకంటే ఒక్క ఫెస్టివల్ కూడా నేను మా మాన్సీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోలేదు. ఐఎమ్ మిస్సింగ్ దోస్ థింగ్స్. సో హ్యాపీ ఫర్ యూ బోత్. కంగ్రాచ్యులేషన్స్. సో ఇదే మీ అందరికీ చెప్పాలనుకున్నాను, చాలా డేస్ నుంచి నేను ఇక్కడ షేర్ చేసుకోవాలనుకున్నాను. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అని. అండ్ గెస్ వాట్, జెండర్ కూడా ఇప్పుడే రివీల్ చేస్తా. సో మా దైవిక్ బాబు వాళ్ళ బావని తెచ్చుకుంటున్నాడు, అంటే బేబీ బాయ్ అనమాట. సో వాడు రాగానే ఈ న్యూస్ కన్ఫర్మ్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. వాడు వస్తూ వాడు ఇంకో బావని కూడా తీసుకొచ్చాడు. యూఆర్ సో హ్యాపీ. మా అత్త అయితే ఇంకా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసరి ఇంకా అక్కడ కూడా అంటే ఎంత డబల్ హ్యాపీ ఉంటారు కదా. సో అలా దే ఆర్ సో హ్యాపీ.
గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. న్యూ సబ్స్క్రైబర్స్ కి ఎవరికి మాన్సీ అంటే తెలీదు. సో మాన్సీ మా సిస్టర్ ఇలా, అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అనమాట, యుఎస్ లో ఉంటారు. వీడియోకి అయితే ఇంతే. నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్త్డే విష్ చేసిన వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ అందరి సపోర్ట్ వల్లనే ఈ పొజిషన్ లో ఉన్నాను. ఎవరైనా నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you all in my next video guys. Bye. Love you all.